నేను మొదటిగా వెళ్ళొచ్చా? హుర్రే! సరే, ఇది చేద్దాం. హా! కేవలం ఒక పాయింటా? ఎందుకు? ఇది అన్యాయం. ఓ చూడండి, నేను ఒక చిప్స్ ప్యాకెట్ గెలుచుకున్నాను. ఓకే. దీనికి చిప్స్ ఇస్తారా? అయితే ఇప్పుడు నా వంతు. సరే, 10 చిప్స్ బ్యాగులు. గొప్ప డిన్నర్. సరే, ఈ సందర్భంలో నాకు కూడా బహుమతి కావాలి. ఓ, అమ్మమ్మ ఏం చేయగలదో చూస్తున్నారా? ఏంటి? నా బహుమతి ఎక్కడా? ఆ! నేను 100 చిప్స్ ప్యాకెట్లు గెలుచుకున్నాను. ఓ, వావ్! అలాగైతే ఒక ఛాలెంజ్ ఏర్పాటు చేయడానికి సమయం వచ్చింది. 10 లేదా 100 లేయర్ల ఆహారం కావాలా? నాకు చుపా చుప్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా, ముఖ్యంగా అవి 10 ఉన్నప్పుడు. సరే సరే సరే, నీ దగ్గర ఎక్కువ లేవు. హ, అవును, ఖచ్చితంగా. వెడ్నెస్డే నువ్వు మొదట ప్రారంభించు. అసలు నేను రేపర్ ఎలా తీయాలి? దూరంగా వెళ్ళమని చెప్పాను. నాకు సహాయం చేస్తావా? నాకు ఈ చాక్లెట్లు నచ్చవు. మైక్, నువ్వు ఇది చేయగలవా? హా, చాలా సులువు. నిజానికి కాదు. నన్ను క్షమించు వెడ్నెస్డే. థింగ్, ఈ చుపా చుప్ సంగతి చూడు. బాగా చేసావు. సరే, దీన్ని రుచి చూసే సమయం వచ్చింది. చాలా బాగుంది. నా పని అయిపోయింది. అవును, 10కి 10. సరే, ఎట్టకేలకు నా వంతు వచ్చింది. ఈ చుపా చుప్స్ చాలా తీపిగా ఉన్నాయి. మరియు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వాటన్నిటినీ ఒక ప్రత్యేకమైన చిన్న ప్యాకెట్లో వేసి మరియు దాన్ని పగలగొట్టడం. ఓ మైక్, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ఏదైనా కొత్త రకమైన లైఫ్ హ్యాకా? అమ్మమ్మ, నేను స్వీట్ స్ప్రింకిల్స్ చేశాను. నా చుపా చుప్స్ ను అందులో ముంచుతున్నాను మరియు ఇది చాలా రుచిగా ఉంది. ఇది అద్భుతం. వావ్! యమ్మీ! సూపర్. అమ్మమ్మ, నీది నువ్వు ప్రయత్నించు. నువ్వు చెప్పింది నిజమే మనవడా, కానీ నేను దేనితో ప్రారంభించాలి? వాక్యూమ్ క్లీనరా? అమ్మ, నువ్వు చాలా తమాషాగా ఉన్నావు. నీ జుట్టు చూడు. అమ్మమ్మ, దీనితో సంతోషంగా లేదు. నేను నీకు సహాయం చేయాలనుకున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? ఓ చెత్త. ధన్యవాదాలు మనవడా, ఈ చాక్లెట్ చాలా రుచిగా ఉంది. మిగిలినవన్నీ కూడా ప్రయత్నిద్దాం. వావ్! నాకు కూడా కావాలి. నువ్వు ఇప్పటికే నీవి తినేసావు. ఈ అద్భుతమైన చుపా చుప్స్ ను ఆస్వాదించే వంతు ఇప్పుడు అమ్మమ్మది. ఓ, ఇవి నా నోట్లో ఇరుక్కుపోయినట్లు ఉన్నాయి. మైక్, దయచేసి నాకు త్వరగా సహాయం చేయి. దయచేసి నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. ఓ! అయ్యో, నేను కొంచెం ఎక్కువ చేసినట్లు ఉన్నాను. అది మాత్రం నిజం. నాకు నా దవడ అవసరం అవుతుంది. కానీ స్వీట్లు చాలా రుచిగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా తింటాను. ఓహ్, మరొకటా? మరియు చివరిది. శభాష్ అమ్మమ్మ, మంచి పని చేశావు. అద్భుతం. ఒక్క మొక్కజొన్న గింజ మాత్రమేనా? ఇదైనా జోకా? మరియు అమ్మమ్మ దగ్గర 7, 8, 9, 10 ఉన్నాయి. ఓ,
సరే సరే సరే, అది మంచి పరిమాణం. మైక్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరియు నిజానికి వెడ్నెస్డే మొదటిది. నాకు అర్థం కావడం లేదు. దీన్ని ఎలా తింటారు? ఉండు, కొంచెం ఆగు. కొంచెం నిప్యూం పెడదాం. సరే, ఇప్పుడు అయిపోయింది. నాకు కొంచెం పాప్కార్న్ వచ్చింది. పర్ఫెక్ట్. దీన్ని రుచి చూద్దాం. అమ్మమ్మా, నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. ఇప్పుడు నీ వంతు. సరే, ఇదిగో నా ఇస్త్రీ పెట్టే. నేను అందంగా ఉన్నాను. ఓ, అది వేడిగా ఉంది. కొంచెం పాప్కార్న్ చేసే సమయం వచ్చింది. నా గింజలను ఇస్త్రీ పెట్టెపై వేస్తున్నాను. మరియు ఇదిగో, మనకు రుచికరమైన పాప్కార్న్ వచ్చింది. ఇది అద్భుతంగా ఉంది. అమ్మమ్మా, అది సూపర్. ఇప్పుడు నీ వంతు, మైక్. పాప్కార్న్ త్వరగా ఎలా చేయాలో నాకు కూడా ఒక ఆలోచన ఉంది. నిజానికి నా దగ్గర ఒక పపాయ ప్రత్యేకమైన పాప్కార్న్ మెషిన్ ఉంది. ఇప్పుడు నేను నాకు కావలసిన అన్ని సార్లు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది చాలా రుచిగా ఉంది. ఓ లేదు మైక్, ఇలా చెయ్యకు. ఓ, అది మంచి ఆలోచన కాదు. ఈ మెషిన్ ఖచ్చితంగా పాడైపోతుంది. ఆ! అద్భుతం! ఇప్పుడు మన దగ్గర ఎంత పాప్కార్న్ ఉందో చూడండి. వావ్! తినండి. అందరికీ సరిపోయేంత ఉంది. అది బబుల్ గమ్మా? ఒక బబుల్ గమ్ మంచిదే, కానీ 10 ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది. ఈ పెద్ద బబుల్ గమ్ టవర్ ను చూడండి. ఇది పిచ్చిగా ఉంది. అమ్మమ్మ, మొదలు పెట్టు. నాకు ఆకలిగా ఉంది. సరే, నా దగ్గర ఒకే ఒక ప్యాకెట్ ఉంది. ఇది ఎంత గులాబీ రంగులో మరియు అందంగా ఉందో చూడండి. నాకు ఇది నచ్చింది. నువ్వు మొదలు పెట్టవచ్చు వెడ్నెస్డే. నువ్వు దీన్ని ఇంకా పూర్తి చేయలేదు. నేను అసలు గమనించనే లేదు. సరే, నేను దీన్ని సంతోషంగా తింటాను. చూడండి, అమ్మమ్మ ఒక బుడగ ఊదబోతోంది. ఆ! అయ్యో, నా పని అయిపోయింది. మొదటగా నేను ప్యాకేజింగ్ ను తీసివేయాలనుకుంటున్నాను. మరియు ఇప్పుడు నేను ఒక పెద్ద బబుల్ గమ్ చేయబోతున్నాను. పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. కానీ అంతేకాదు, ఇది చూడండి. నేను ఈ బబుల్ గమ్ తో నూడిల్స్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒక గమ్ సాసేజ్. దీన్ని తిప్పుతూ, మరియు ఇదిగో వచ్చేసింది. వావ్, మైక్ చూడు, వెడ్నెస్డేకి ఒక మంచి ఆలోచన వచ్చింది. బాగా చేసావు. మరియు నిజానికి ఆ పంది పిల్ల కూడా చాలా తమాషాగా ఉంది. అది చూడు. సరే, నా గమ్ నూడిల్స్ తినే సమయం వచ్చింది. పర్ఫెక్ట్. మైక్, నీ వంతు. హుర్రే! కానీ అది ఒక చెడ్డ ఆలోచన. నేను దీన్ని త్వరగా తీసుకుంటాను. సరే, మొదలు పెడదాం. నా బుడగ ఎంత పెద్దదిగా అవుతుందో అని నేను ఆలోచిస్తున్నాను. అది చాలా బాగుంది. ఇంకొంచెం చేద్దాం. నేను దీనితో ఆడుకోవచ్చు కూడా. వావ్! ఇది చాలా సరదాగా ఉంది. మైక్, వావ్! అవును, నాకు ఒక మంచి ఆలోచన ఉంది. నేను ఈ చిన్న బుడగలతో ఒక పెద్ద కొండను నిర్మించగలను.
వావ్ ఇది చూడండి అయ్యో నేను ఎగురుతున్నట్లు ఉన్నాను నాకు సహాయం చేయండి ఓ లేదు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ధన్యవాదాలు మీకు ఏ ఛాలెంజ్ బాగా నచ్చిందో కామెంట్లలో రాయండి బాయ్